Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్. రాజకీయాలలో ఎవరు ఎప్పుడు ఎలాంటి అడుగులు వేస్తారనేది ఎవరు ఊహించలేరు. ఈ రోజు మిత్రుడిగా ఉన్న నాయకుడు రేపు శత్రువుగా మారొచ్చు. ఈ రోజు శత్రువుగా ఉన్న నాయకుడు రేపు మిత్రుడిగా కూడా మారొచ్చు. అవసరం, అవకాశం అనే రెండు పట్టాల మీద నడిచే రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి మార్పునైనా సంతరించుకుంటాయి. అలాంటి పరిణామాలే రాష్ట్రంలో తెరచాటున జరుగుతున్నాయి అనేది రాజకీయ వర్గాలలో జోరుగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతం పలు నియోజకవర్గాలలో టీడీపీ ఎమ్మెల్యేలు ఒకంత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నామని స్వయంగా చెబుతున్నారు. ఈ నియోజకవర్గాలు అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, కోస్తాలో కూడా దాదాపు 10 నుంచి 12 వరకు ఉన్నాయి. ఆయా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలకు మధ్య, మంత్రులు, ఎమ్మెల్యేలకు మధ్య తీవ్ర వివాదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో అయితే ఎమ్మెల్యేలు ఏకంగా రోడ్డు ఎక్కుతున్నారు, మీడియా ముందుకు వస్తున్నారు, ప్రభుత్వం పైన, పార్టీ పైన విమర్శలు కూడా చేస్తున్నారు. వీరి విషయాన్ని పార్టీ నేతలు కొందరు పట్టించుకుంటున్నారు, మరికొందరు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఆధిపత్య రాజకీయాలతో నలిగిపోతున్న కొంతమంది ఎమ్మెల్యేలు తెరచాటున తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ. ఇలాంటి వారు వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది. అది ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న వైసీపీనే అన్నది బహిరంగ రహస్యం. ఘర్ వాపసీ మంత్రాన్ని అనుసరిస్తున్న వైసీపీ కూడా పోయిన నాయకులను తెచ్చి చేర్చుకునేందుకు సిద్ధంగానే ఉండడం ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు నాయకులకు తీవ్ర ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఏ క్షణాన ఏమైనా జరగవచ్చునన్నది రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న మాట. ఈ క్రమంలో రాయలసీమలో 4 నియోజకవర్గాలు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 నియోజకవర్గాలు, గోదావరి జిల్లాలో 2 నియోజకవర్గాలు, ఉత్తరాంధ్రలో 3 నియోజకవర్గాలలో మార్పు తథ్యమని తెలుస్తోంది. ఏం జరుగుతుందనేది చూడాలి.